ఒక్కసారి ఆలోచించండి. చనిపోయిన ఏడాది అయినా బెనిఫిట్స్ ఇవ్వరా? నా భర్త మరణానంతరం వర్తించే బెనిఫిట్స్ అందించాలని కోరుతూ ఆయన భార్య కుటుంబ సభ్యులతోటి నిజామాబాద్ కలెక్టర్ ఆఫీసులో ధర్నా ఎత్తుంది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఏడాది క్రితం ప్రవీణ్ అనేది గుండెపోటుతో మరణించిండు. మరణానంతరం బెనిఫిట్స్ అందకపోవడంతో కుటుంబ సభ్యులు కలెక్టర్ దగ్గర ఆందోళన దిగిర్రు. వీళ్ళు ఏమన్నా ప్రభుత్వ పథకాలు అడుగుతుర్రా? డబుల్ బెడ్రూమ్ అడుగుతుర్రా? లేదంటే రైతు బంధు రైతు బీమాను అడుగుతుర్రా? లేదంటే రేవంత్ రెడ్డి ఇంట్లోకించి ఏమన్నా పైసలు అడుగుతుర్రా? మా గీతక్క ఏమన్నా బంగారం అడుగుతుర్రా? వాళ్ళ భర్త కష్టపడ్డ సొమ్ము, వాళ్ళ భర్త దాచిపెట్టిన సొమ్ము, వాళ్ళ భర్తకు రావాల్సిన సొమ్ము, రేవంత్ రెడ్డి ఇవ్వాల్సిన సొమ్ము, అది ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టుడేంది? వాళ్ళను రోడ్డు మీద పెట్టుడేంది? సంవత్సరమైనా వాళ్ళు ఎట్లా, వాళ్ళ భర్త లేక వాళ్ళ జీతం లేక వాళ్ళు ఎట్లా బతకాలి? అందాల పోటీ పెడితే సరిపోదు రేవంత్ రెడ్డి గారు, మీరు అందమైన పనులు కూడా వేయాలి. రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఎవ్వరికి ఏం అర్థమైతే లేదు. జై శ్రీరామ్. ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దేశంలో అద్భుతంగా అభివృద్ధి అవుతున్న రాష్ట్రాన్ని నీ చేతిలో పెడితే మొత్తం భ్రష్టు పట్టించినావు. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు. ఒక్క పథకం పెట్టలే, ఒక్క ప్రాజెక్ట్ కట్టలే, ఒక్క పనికొచ్చే పని చేయలే.